మీలో ఎవరైనా మొబైల్ కొనాలి అనుకుంటుంటే నవంబర్ ఎండ్ వరకు అండ్ డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ టెక్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి అప్కమింగ్ మొబైల్స్ అనమాట. ఏ డేట్ కి ఏ మొబైల్ అయితే లాంచ్ అవబోతున్నాయో మనం ఈ రోజు అయితే తెలుసుకుందాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 15 అనమాట. ఇది మనకు లాంచ్ చేయబడే డేట్ వచ్చేసి మనకు నవంబర్ 13th అయితే లాంచ్ అవబోతుంది. మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఈ రోజు అయితే తెలుసుకున్నాము. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు ప్రాసెసర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఇదైతే లాంచ్ అవబోతుంది. మనకి డిస్ప్లే వచ్చేసి 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసినప్పుడు 6.75 inches అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్లో మనకు చాలా అంటే చాలా బిగ్ బ్యాటరీని అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకు 7300 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే రావడం అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ యూజ్ చేసి మీరు 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే మీరు అయితే చేయొచ్చు. ఈ మొబైల్ మనకు 10 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్లో మనకు కెమెరాస్ చూస్తున్నట్లయితే 50 MP ట్రిపుల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మొబైల్ మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు UFS 4.1 తో అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ చూస్తున్నట్లయితే Oppo Find X9 Pro అనమాట. ఇది మనకు నవంబర్ లో అయితే లాంచ్ అవ్వబోతుంది. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే వీళ్ళైతే మనకు కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ఈ మొబైల్ లో స్పెసిఫికేషన్స్ అయితే మనం అయితే తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇందులో ప్రాసెసర్ వచ్చేసినప్పుడు MediaTek Dimensity 9500 ప్రాసెసర్తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మనము నెక్స్ట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే మనకు 6.78 inches తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు AMOLED డిస్ప్లేతో అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు ట్రిపుల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి మనకు 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు పెరిస్కోప్ లెన్స్ తో అయితే కూడా రావడం అయితే జరుగుతుంది. అప్ టు 120x డిజిటల్ జూమ్ అయితే ఇందులో మనం చేయొచ్చు. అండ్ ఇది మనకు అప్ టు 3x ఆప్టికల్ జూమ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 4K సపోర్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. 4K 60 FPS లో ఇది మనం అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ సేమ్ ఇందులో కూడా చాలా అంటే చాలా బిగ్ బ్యాటరీతో అయితే ఏదైతే రావడం అయితే జరుగుతుంది. ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసినప్పుడు 7500 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు 80 వాట్ సూపర్ ఛార్జింగ్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO 15 అనమాట. ఈ మొబైల్ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి నవంబర్ 26th అయితే లాంచ్ అవ్వబోతుంది. అండ్ ఇందులో మనం స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాము. ఇది మనకు ఎక్కువ తీసుకొచ్చేది గేమింగ్ కోసం అనమాట. ఎక్కువ గేమర్స్ అయితే ఈ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేస్తారు. ఇందులో మనకు ప్రాసెసర్ కూడా హై లెవెల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు స్పెషల్ చిప్ కూడా iQOO 3 చిప్ అయితే అయితే ఉంటుంది, గేమింగ్ చిప్. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 inches డిస్ప్లేతో ఇదైతే రావడం అయితే జరుగుతుంది. ఇది ఫుల్ AMOLED డిస్ప్లే అనమాట. అండ్ మనం నెక్స్ట్ కెమెరా గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇందులో ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకు 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది 50 MP పెరిస్కోప్ అప్ టు 100x జూమ్ వరకు అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది ఆప్టికల్ జూమ్ వచ్చేసి అప్ టు 3x వరకు అయితే డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. 8K 30 FPS లో మనం వీడియో అయితే రికార్డ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు ఫ్రంట్ కెమెరా చూస్తున్నట్లయితే 32 MP మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 4K లో 60 FPS అండ్ 30 FPS లో మనం అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు 7000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది 100 వాట్ అల్ఫా ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మొబైల్ అయితే తెలుసుకున్నాము. ఇందులో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు లావా అగ్ని 4 అనమాట. ఈ లావా అగ్ని 4 స్పెసిఫికేషన్స్ అయితే మనం అయితే తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మనకు MediaTek Dimensity 8350 తో అయితే రావడం అయితే జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇది సిస్టమ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇందులో 3 years ఓఎస్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము డిస్ప్లే గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇందులో డిస్ప్లే వచ్చేసి మనకు 6.78 inches తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు కర్వ్డ్ డిస్ప్లే అనమాట. ఇది ఫుల్లీ AMOLED డిస్ప్లే. ఫ్రెండ్స్ ఇది మనము నెక్స్ట్ కెమెరాస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇందులో కెమెరాస్ వచ్చేసి 50 MP వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రైమరీ కెమెరా అనమాట. ఇది అప్ టు 3x వరకు మనకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకు 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో మనం ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో బ్యాటరీ వచ్చేసి మనకు 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు 66 వాట్ ఫాస్ట్ చార్జర్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది స్టోరేజ్ టైప్ వచ్చేసి మనకు UFS 4.0 తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది లాభాగి 4 మొబైల్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇది మనకు లాంచింగ్ డేట్ వచ్చేసి November 20th అయితే ఇదైతే లాంచ్ అవబోతుంది. ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు నథింగ్ అనమాట. నథింగ్ 3 లైట్ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఇది మనకు నవంబర్ లో ఎప్పుడైనా కానీ లాంచ్ అవ్వచ్చు. ఇందులో మనము స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ ఇది మనకు ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇందులో డిస్ప్లే వచ్చేసి మనకు 6.77 inches డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు AMOLED డిస్ప్లేతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకు నెక్స్ట్ కెమెరా గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇందులో కెమెరా వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకు 50 MP వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు అప్ టు 10x డిజిటల్ జూమ్ అయితే మనం అయితే ఇందులో చేయొచ్చు. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. అండ్ 2 MP వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం ఇది మ్యాక్రో కెమెరా. ఫ్రెండ్స్ ఇది మనకు వీడియో 4K 30 FPS లో అయితే మనం ఇందులో వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకు ఫ్రంట్ కెమెరా గురించి అయితే తెలుసుకున్నాం. ఇందులో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు ఫుల్ HD 30 and 60 FPS లో మనం అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ నెక్స్ట్ మనము బ్యాటరీ గురించి అయితే తెలుసుకున్నాం. ఇందులో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది నథింగ్ 3 లైట్ అనమాట. ఇది బడ్జెట్ మొబైల్. సో ఎవరైనా బడ్జెట్ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నట్టే కొద్దిగా దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి లాంచ్ అయినప్పుడు. ఇది నవంబర్ లో ఎప్పుడైనా కానీ లాంచ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు Realme GT 8 Pro అయితే లాంచ్ అవబోతుంది. ఇది లాంచింగ్ డేట్ వచ్చేసి మనకు November 20th ఇదైతే లాంచ్ అవబోతుంది. ఇది చాలా డిఫరెంట్ మోడల్ అయితే ఉంది. బ్యాక్ ప్యానల్ మనకు డిఫరెంట్ లుక్ అయితే కొత్త న్యూ లుక్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డిస్ప్లే చేసినప్పుడు AMOLED 6.79 inches తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు 144 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము కెమెరా గురించి అయితే తెలుసుకున్నాం. ఇందులో కెమెరా వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది కెమెరా సెటప్ వచ్చేసినప్పుడు ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో ఫస్ట్ కెమెరా వచ్చేసినప్పుడు 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరాతో అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ కెమెరా వచ్చేసి మనకు 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అప్ టు 120x డిజిటల్ జూమ్ అయితే ఇందులో మనం అయితే చేయొచ్చు. అండ్ ఇది మనకు ఆప్టికల్ జూమ్ వచ్చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఇందులో చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకు 8K 30 FPS లో మనము వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ వీడియో వచ్చేసి మనకు 4K 30 and 60 FPS లో మనం అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే. నెక్స్ట్ ఇందులో మనము బ్యాటరీ కెపాసిటీ గురించి అయితే మాట్లాడుతున్నాము. ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు 7300 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. అంటే ఇది మనకు 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది Realme GT 8 Pro మొబైల్ గురించి అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా యూనిక్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది. అంటే కెమెరా సెటప్ అనేది చాలా యూనిక్ గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవి అప్కమింగ్ మొబైల్స్. ఇవి నేను మెయిన్ స్పెక్స్ అయితే నేను కవర్ అయితే చేస్తాను. మొబైల్ లాంచ్ అయినాక మనము అప్ టు డెప్త్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడైతే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మొబైల్ ఇంకొక మొబైల్ అనమాట. సో ఇది నాకు చూసినంతవరకు వివో గురించి అనమాట. వివో మొబైల్ ఉంది X300 అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకు డిసెంబర్ లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ వీడియో అనమాట అప్కమింగ్ మొబైల్స్ గురించి. మీరు ఏ మొబైల్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు.
సో ఇంతవరకు ఎవరైనా చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకుని అప్పుడే నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో మీరైతే చూడవచ్చు. సో మళ్ళీ వచ్చే మరొకమైన ఇంట్రెస్ట్ అయిన టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బై బై.